వెల్కమ్ టు అవర్ ఛానల్. జనసేన పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులకు అసలు ఏమైంది? అక్రమ సంబంధాల చుట్టూనే వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? అసలు ఏం జరుగుతుంది జనసేన పార్టీకి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గొప్ప రాజకీయ వ్యవస్థను సమాజం కోసం, సమాజంలో ఒక ధర్మంగా నిలబడేటువంటి పరిపాలన సాగించాలి, అలాంటి వ్యక్తులను తయారు చేయాలనుకుంటే ఇలా కొంతమంది ఈ చట్టంలో ఎందుకు ఇరుక్కుపోతున్నారు? అక్రమ సంబంధాల్లో ఎందుకు అదే దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అయితే కిరణ్ రాయల్ కావచ్చు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కావచ్చు, ఈ నిన్న జడ్పీటీసీకి సంబంధించి భీమవరం జడ్పీటీసీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు. అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ సిద్ధాంతాల మీద, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద వేరే విధంగా ఈ కోట్లు తినేశాడు, ఆ కోట్లు తినేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఇది చేశాడు, పవన్ కళ్యాణ్ గారు అది చేశాడు, రాజకీయంగా హుందాగల రాజకీయంగా ఆ పార్టీ పనితీరు మీద, ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పనితీరు మీద కావచ్చు, వ్యవస్థ మీద కావచ్చు, టార్గెట్ చేయడానికి ఏమీ దొరకట్ల. అందుకనే ఏం చేయాలో తెలియక కేవలం ఒక పథకం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి నాయకులు అందరి మీద కూడా ఇలాంటి దాని మీద కొంతమంది కాన్సన్ట్రేషన్గా పనిగట్టుకుని వెతికి మరి అక్రమ సంబంధాలు ఎవరికి ఉన్నాయి, వాళ్ళని ఏ రకంగా బయటకు తీసుకురావాలి అనేటువంటి దాని మీదే ఫోకస్ పెట్టారు. అది కూడా ఎవరు ఏంటని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇక్కడ ఎవరు ఏ రకంగా ప్లాన్ చేసినా సరే జనసేన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మిగతా పార్టీలకి, జనసేన పార్టీకి చాలా పార్టీల్లో ఉన్నాయి కదా, ఆ పార్టీలో లేవా, గంటలు అరగంటలు చాలా చూసాం కదా అని అనుకోవచ్చు. కాకపోతే మిగతా పార్టీలు వేరు, జనసేన పార్టీ వేరు, డెఫినెట్గా వేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హుందాగల రాజకీయాన్ని, ఒక ధర్మంతో కూడినటువంటి రాజకీయ పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అలాంటి భావజాలంతో ఉండేటువంటి వ్యక్తులనే ఆయన తీసుకువెళుతున్నారనేటువంటి సమాజంలో ప్రజెంట్ మనం ఉన్నాం. అలాంటప్పుడు ఇలా బయటకు వచ్చి కొంతమంది ఇలా బయటికి రావటం ఆయనకి, ఆయన పార్టీకి చెడ్డ పేరు తీసుకురావటం. ఆ చెడ్డ పేరు తీసుకురావటంలో ఎవరైతే కొంచెం ఇలా అదుపు తప్పి ఉంటారో అలాంటి వాళ్ళని వెతికి మరీ తీసుకొచ్చి బయట పెడతా ఉంటారు అదే పనిగా. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, జాగ్రత్త డెఫినెట్గా ఉండాలి. మీరు ఏదో చేస్తున్నటువంటి పనులన్నీ కూడా ఒకళ్ళు చూస్తున్నారు, కావాలనే టార్గెట్ చేస్తున్నారు. మీరు దానికి లొంగిపోయారా ఇంకా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి చాలా క్లియర్గా హెచ్చరికతో కూడినటువంటి లెటర్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, మీ వ్యక్తిగత విషయాలు, పర్సనల్ అంటే కుటుంబంలో ఉండేటువంటి వివాహేతర సంబంధాలపైనే కొంతమంది దృష్టి పెట్టుకుని వస్తున్నారు. అవి పార్టీకి సంబంధం లేదు, అది మీ వ్యక్తిగతమే, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి అని. అయినా కూడా ఎందుకు అదే చట్టంలో ఇరుక్కుపోయారంటే కొంతమంది జనసేన పార్టీకి సంబంధించి నిస్వార్థంగా చేద్దామని వచ్చిన వాళ్ళు అందరూ కూడా. కాకపోతే వీళ్ళని టార్గెట్ చేసి కొంతమంది వాళ్ళ దాంట్లో ఇరికిచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే మంచి వ్యక్తులు ఎప్పుడూ కూడా సమాజంలో మార్పు తీసుకొస్తారు. అలాంటి మార్పు కోరుకోకూడదు. మాలాంటి డబ్బులు దొబ్బేయాలి, లేదంటే అనేకమైనటువంటి అన్నిటికీ మాకే వచ్చేయాలి, మాకే దాచుకోవాలనే వ్యక్తులకి అలా మంచి చేద్దామంటే నచ్చదు. సో ఎప్పుడు వీడు దొరుకుతాడా, ఎప్పుడు వీళ్ళని మనం లొంగబెట్టి తొక్కేద్దాం అనేటువంటి దాంట్లో ఉంటారు. సో దయచేసి ఆ చట్టంలో ఇరుక్కోకుండా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితులు జనసేన పార్టీకి ఎక్కువ ఉన్నాయి. మిగతా పార్టీల సంగతి వేరు. ఆ పార్టీ చేస్తుంది కదా, ఈ పార్టీ చేస్తుంది కదా, వాళ్ళ తీసుకురావాలి కదా, వీళ్ళకి తీసుకురావాలంటే అవి మనం మాట్లాడడం అనవసరం. ఇక్కడ జనసేన పార్టీకి ఎందుకు చెప్తున్నాం అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తి, అలాంటి భావజాలం, అలాంటి సిద్ధాంతాలతో కూడినటువంటి రాజకీయాన్ని ఆయన చెయ్యాలి అనుకుంటూ చేస్తున్నటువంటి వ్యక్తి. సో దయచేసి ఇలా మీరు చేస్తూ ఇలాంటి వాటికి లొంగిపోతూ, ఎందుకంటే మీకు కూడా ఎక్కువ మ్యాక్సిమం 90% జనసేన పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకి, నాయకులకి రాజకీయ అనుభవం లేదు. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని చూసేటువంటి అనుభవం లేదు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇలాంటివి జరిగినవి కాదు, కానీ ఇలాంటివి చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. వాటికి దూరంగా ఉంటేనే మీరు అన్నీ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోగలిగితేనే
మంచిది, లేకపోతే ఇలాంటివి బయటకు వస్తూనే ఉంటాయి. దయచేసి తస్మత్ జాగ్రత్త.